రైట్ సార్, రైట్. అమరావతి జేఏసీ నుంచి పువ్వాడి సుధాకర్ గారు ఉన్నారు. నమస్తే అండి సుధాకర్ గారు. సో మీ పడ్డ కష్టాలు, లేకపోతే మీరు చేసినటువంటి ధర్నాలు, నమస్కారం అండి, మీ ర్యాలీలు అన్నిటికీ కూడా ప్రతిఫలంగా పనులైతే స్టార్ట్ కాబోతున్నాయి. దాదాపుగా 11,000 పైచిలకు కోట్ల డబ్బులు విడుదలయ్యాయి. టెండర్లు అంటున్నారు. ఏంటి మీ అమరావతిలో లేదా మన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతిలో నిర్మాణాలను చూసుకోవడానికి రెడీ అవుతున్నారా? మౌలిక సదుపాయాలంట రిటర్నబుల్ ప్లాట్స్లో తప్పకుండా మేడం. ముందుగా మీకు మరియు సత్యమూర్తి గారికి, మాణిక్యాలరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి అమరావతి జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎంత ఆనందకరంగా ఉంది అంటే, ఏదైతే ఒకానొక సమయంలో గత ప్రభుత్వం ఒక కక్షతో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం కక్షతో, అంటే చాలామంది మంచి చేయాలి అనేటువంటి అధికారంలో, ప్రజలకు సేవ చేయాలనేటువంటి అధికారంలోకి వస్తారు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి తన యొక్క కక్షతో ఏ విధంగా నష్టం చేయాలనేటువంటి తలంపుతో, దానిలో భాగంగానే అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేయాలనేటువంటిది అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వ్యూహరచన చేశారు. ఆ వ్యూహరచన ఫలితంగానే అనేక రకాల విధ్వంసాలు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఏ విధంగా దీనిని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ కార్యాలయం కట్టుకోవడంతో పాటు, ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానంగా వేసేటువంటి ఫ్లైఓవర్కి అడ్డంగా ఉండేటువంటి ప్రాంతంలోనూ ఇక అనేక కార్యక్రమాలు చేశారు. ఇంకా దురదృష్టకరం ఏంటంటే, ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో ఫినిక్స్ పక్షితో పోల్చారు. అది పూర్తిగా బూడిదగా ఏ విధంగా చేశారంటే, ఇక్కడ వేసినటువంటి రోడ్డులను కూడా తవ్వుకెళ్ళటానికి స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధి సహకారంతో ఉండ రోడ్లన్నిటినీ కూడా తవ్వుకెళ్లారు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఏదైతే భూములు ఇచ్చినటువంటి వాళ్ళ ప్లాట్లో రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయో, రిటర్నబుల్ ప్లాటుల్లో 10 అడుగుల గోతులు తవ్వి మట్టిని కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య స్థితి రాజధాని అమరావతిలో ఉండేది. మరి ఆ రోజు చాలా మందికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక సందేహం ఉండేది, ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్కు తిరిగి రాజధానిగా నిలబడుతుందా లేదా అని. కానీ ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలతో, ఈ అమరావతి మహిళా ఉద్యమకారుల యొక్క ఒక మనోధైర్యంతో వేసినటువంటి ఉద్యమ ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా అమరావతి ప్రజలకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధికి సమాంతరంగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయటానికి, అదేవిధంగా దానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సహకారంతో ఒక గ్రాంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణంగా మంజూరు చేయడానికి కేంద్ర బడ్జెట్ ద్వారా సంకేతాలు అందించడం జరిగింది. ఆ తదుపరి ఏదైతే వాళ్లతో చర్చలు జరిపి పూర్తిగా ఆ యొక్క రుణం మంజూరీ అయ్యే విధంగా ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగానే 11,467 కోట్ల రూపాయలు మొదటి విడతగా ఆ యొక్క రుణం ద్వారా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనితో పాటుగా ఏదైతే కేవలం ఈ 15,000 కోట్ల రూపాయలు సరిపోవు కాబట్టి దాదాపు అడ్కో, ఎందుకంటే ఇప్పుడు 45% అదనపు భారం పడుతోంది రోడ్లకి కానీ, లేకపోతే వీటికి సంబంధించి అని అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రావెల్ కానీ, ఈ ఇసుక కానీ, సిమెంట్ కానీ అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి. అవునండి, దాని 12,000 కోట్ల రూపాయలు అడ్కో నుంచి వస్తుంది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు జర్మన్ బ్యాంకు సహకారంతో సుమారుగా 32,000 కోట్ల రూపాయలకి నిధులు ఒకవైపు సిద్ధం చేయడంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు ఏదైతే మొదటి విడతగా మొన్న 41, 42 రెండిటి సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం అథారిటీ ఆమోదం తెలిపినటువంటి పనులు సుమారుగా 20,292 కోట్ల రూపాయలకి పనులు ప్రారంభమవుతున్నాయి. దీనివల్ల అంటే ఒక ప్రభుత్వం అనాలోచితమైనటువంటి, కేవలం కక్షపూరితంగా ఉండేటువంటి ప్రభుత్వం యొక్క చేతగాని అసమర్థత వలన ఈ రాష్ట్ర ప్రజలందరి మీద సుమారుగా 20,000 కోట్ల రూపాయలని అదనపు